హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెలుగు వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇస్ హేమంత్. మా ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేదండి, జియో మళ్ళీ మనకు ఒక కొత్త ఫ్యూచర్ ప్లాన్ అనేది లాంచ్ చేయబడింది. అంటే ఏమి కొత్త ఫీచర్స్ అని మీరు ఏం భయపడద్దు, సేమ్ ఉన్న ఆఫర్లే. కానీ ఏంటంటే జూన్ 30 తర్వాత నార్మల్ బెనిఫిట్స్ ఎలా అప్లికబుల్ అవుతాయి ఏంటి అనేది వాళ్ళు రిలీజ్ చేయడం అనేది. ఇందాక 4 మనకి న్యూస్ రావడం అనేది ఉంది. నేను ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడాను. సో వాళ్ళకి మాత్రం అప్డేట్ ఏం రాలేదన్నారు. సో మనం ఇక్కడ న్యూస్ లాంచ్ అయిన దాన్ని బట్టి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో అని మనకి ప్రకటించడం జరిగింది. సో జూన్ 30తో ముగిసిన సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ధనాధన్ ఆఫర్ల తర్వాత అమలయ్యే ప్లాన్లు జియో ప్రకటించింది. ప్రైమ్ యాజమానులు 309తో రీఛార్జ్ చేసుకుంటే ప్రస్తుతం 84 రోజుల్లో 84 GB ఉచిత డేటాను పొందుతుండగా జూన్ 30 తర్వాత 28 రోజుల పాటు 28 GBని పొందవచ్చు. సో ఇదేంటంటే కొత్త ప్లాన్ ఏం లేదండి. సో జూన్ 30 తర్వాత ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ధనాధన్ ఆఫర్ అనేది ముగిసిద్ది కాబట్టి సో వాళ్ళు ఏం చేశారంటే ప్రైమ్ ఆఫర్ 309తో ఇప్పుడు ప్రస్తుతం 84 GB అనేది రన్ అవుతుంది 84 డేస్కి. సో ఈ 309 జూన్ 30 తర్వాత మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక 309 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేస్తే అది 28 రోజుల పాటు 28 GBని మీరు పొందవచ్చు. అంటే 309 రూపీస్కి రోజుకి 1 GB చొప్పున 28 డేస్ 28 GB అనేది మీరు పొందవచ్చు అనమాట. నెక్స్ట్ ఇదే సమయంలో పోస్ట్ పెయిడ్ యాజమాన్యాలకి ఏంటంటే 309 రూపీస్తో ప్రస్తుతం పొందుతున్న 3 నెలలకు 90 GB స్థానంలో నెల రోజులకి 30 GB పొందుతున్నారు. సో అన్ని ప్లాన్లు కాల్స్, SMS రోమింగ్ యథావిధంగా అన్నీ ఒకటే. దీంట్లో ప్లాన్స్ అనేవి ఏం చేంజ్ చేయలేదు. సో ఈ 309 రూపీస్ ప్లాన్ ఎంచుకుంటే కనుక మీకు 28 డేస్కి 28 GB అనేది రావడం అనేది జరుగుతుంది వాళ్ళు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఈ ధనాధన్ ఆఫర్, సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అయిపోయిన తర్వాత ఇక 303 ప్లాన్ అనేది లేదు. సో 309 పెట్టి అందరూ రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే పోస్ట్ పెయిడ్ వాళ్ళు కూడా 309 GB పెట్టి చేయించుకుంటే 30 GB అనేది ఇవ్వటం అనేది జరిగింది. ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్కి 2 GB ఎక్స్ట్రా వీళ్ళు తేడా చూపిస్తున్నారు. సో చూసుకున్నట్లయితే మీరు ఒక జియో వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. www.jio.comలో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. జియో ధనాధన్ రీఛార్జ్ ఆల్ అన్లిమిటెడ్ 3 months 309 రూపీస్ అయిపోగానే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మై జియో యాప్ ఓపెన్ చేయగా మీకు ఇట్లా హోమ్ పేజ్ వస్తుంది. హోమ్ పేజ్ రాగానే దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఇండెక్స్ ప్లాన్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 309 రూపీస్కి వీళ్ళు అప్డేట్ చేశారు. ఇప్పుడే 4కి అనేది ఈ ఆఫర్ అనేది లాంచ్ చేసి, అంటే ఆఫర్ అని ఏం లేదు, జస్ట్ ఇండికేషన్స్ అనేది మార్చారనమాట. జూన్ 30 తర్వాత ఏం చేయాలనేది. సో నార్మల్ బెనిఫిట్స్ వచ్చేసరికి 28 GB 28 డేస్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్న ధనాధన్ బెనిఫిట్స్ మాత్రం యాజ్ యూజ్గా అదే కన్ఫామ్గా. సో ఇప్పుడు లాంచ్ చేసిన ప్లాన్ ఏంటంటే జూన్ 30 తర్వాత ఎవరైతే 309 పెట్టి రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 28 GBకి 28 డేస్ వస్తుంది. సో ఇదనమాట ఈ ప్లాన్స్ మీకు అప్లికబుల్ అవుతాయి. అలాగే 509 రూపీస్ కూడా 56 GBకి 28 డేస్ వస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతుంది 168 GB 84 డేస్. సో అదే మీరు జూన్ 30 తర్వాత 509 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 డేస్కి 56 GB అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట కొత్త ప్లాన్. మాత్రం వీళ్ళు ఏం అమలు చేయలేదు, జస్ట్ ప్లాన్స్ అనేది నార్మల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఏంటి అనేది తెలియజేశారనమాట. సో ఇది 309 వాళ్ళకే చెప్పినట్టున్నారు. 309 వాళ్ళకి 84 డేస్ తర్వాత ప్లాన్ అనేది ఎండ్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు 309 పెట్టి మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే 28 GB 28 డేస్ వస్తుంది. ఆల్రెడీ 303 పెట్టి రీఛార్జ్ చేసిన వాళ్ళకి ఆ 303 ప్లాన్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి ఈ 303 ప్లాన్ కూడా మీకు కూడా వర్తిస్తుంది. సో వాళ్ళు కూడా 303 వాళ్ళు ప్లాన్స్ అయిపోయినాక, ఫ్రీ ప్లాన్ అయిపోయినాక 309 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 GB 28 డేస్ అనేది ప్లాన్ వర్తిస్తుంది. సో నేను ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడాను, వాళ్ళు డీటెయిల్స్ ఏం తెలియదు అన్నారు. సో మనం న్యూస్ బట్టి చెప్పాము. సో ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వరల్డ్ ఛానల్.